Hi guys, we are talking about Madrasi movie. It is obviously Tamil movie and indulo hero Sivakarthikeyan. His name is Raghu and he is from Chennai. So Chennai people or Tamilians for that matter, South Indians, ఎవరి కోసమైనా ఎంతవరకు వెళ్తారు అనేది ఈ మూవీలో పోర్ట్రే చేశారు. అండ్ వి నో డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ అండ్ ఇందులో మనకి మెయిన్ విలన్గా విద్యుత్ జంవాల్ మనకి యాక్ట్ చేశారు. తుపాకీ మూవీ విలన్ని తీసుకున్నారు. సో నాకు స్టార్టింగ్ అనిపించింది ఏంటంటే ఎలివేషన్ హీరో కన్నా విలన్కి చాలా బాగా ఇచ్చేరింది. సో అది యాక్చువల్గా హీరో పడాల్సింది విలన్కి చాలా బాగా పోర్ట్రేట్ చేసేది ఏంటబ్బా అనిపించింది. అండ్ మూవీ స్టోరీకి వచ్చేసరికి మనకి హీరోకి అప్పుడు కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటూ ట్రై చేస్తూ ఉంటాడు. తన లవ్ ఆఫ్ ది లైఫ్ వెళ్ళిపోతుంది అనమాట. సో హీ వాంట్స్ టు కిల్ హిమ్సెల్ఫ్. సూసైడ్ ప్రయత్నం చేస్తూ ఉండగా హీ కమ్స్ ఇన్ టు ద సైట్ ఆఫ్ అన్ NIA ఆఫీసర్. సో ఆయన అనుకుంటాడు వీడు ఎలాగో చచ్చిపోతున్నాడు, మనం ఒక సూసైడ్ మిషన్ కి దీనిని యూజ్ చేసుకుందామని అనుకుంటాడు అనమాట. హీరో కూడా యాక్సెప్ట్ చేస్తాడు. సో అట్లా వెళ్తున్న స్టోరీలో వీ హ్యావ్ వెరీ నైస్ లవ్ లైన్ అండ్ ఆల్సో హెల్పింగ్ నేచర్ కోసమే అమ్మాయికి వీడు నచ్చుతాడు అనేది. అండ్ దర్స్ అ ట్విస్ట్ విచ్ గోస్ లైక్ the hero has some mental issues anamata. He had been delusions. చిన్నప్పుడు జరిగిన అనుకోకుండా జరిగిన సంఘటనల వలన తనకి అందరూ కనిపిస్తూ ఉండడం, హాలుసినేషన్స్ అట్లా ఉంటుంది అనమాట. సో హీ ఈజ్ అండర్ ట్రీట్మెంట్ ఫ్రమ్ రియలీ లాంగ్ అన్నట్టుగా చూపిస్తారు. అండ్ ఆ పరంగా మనకి ఇంకా అబ్జర్వ్ చేస్తే కనుక శివకార్తికేయన్ యాక్షన్ అయితే సో నార్మల్ హ్యూమన్ బీయింగ్ నుంచి ఆ టైం నుంచి సడన్గా ఫైట్ ట్విస్ట్కి వచ్చేసరికి ఎంత ధైర్యంగా హీ విల్ ఫైట్ బ్యాక్ అనేది మనకి యాక్షన్ సీక్వెన్సెస్ అయితే లైక్ ఏఆర్ మురుగదాస్ మనకి తెలిసిపోతుంది ఆయన స్టాంప్ అనేది. సో ఇట్స్ బేసికలీ మెడికల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ అని చెప్పచ్చు. ఇట్ ఈస్ అ వెరీ నైస్ వాచ్. మాకైతే చాలా నచ్చింది మూవీ. లైక్ కొన్ని చోట్ల మనకి లాగ్ అనిపిస్తూ ఉంటుంది, లైక్ కొన్నిసార్లు స్క్రీన్ ప్లే వల్ల కూడా అని నాకు అనిపించింది. నాకైతే అనిపించలేదు. లైక్ లవ్ ట్రాక్ అండ్ కొన్ని చోట్ల మనకి లాగ్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ బాక్స్ ఆఫీస్లో కూడా అంత సూపర్ హిట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. అండ్ సో మాకైతే ఓవరాల్గా లైక్ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. అండ్ ఈవెన్ సాంగ్స్ కూడా మనకి చాలా హిట్ అయ్యాయి. సో సాంగ్స్ కూడా మేము స్కిప్ ఏం చేయలేదు. అండ్ మిగతా సాంగ్స్ కూడా విత్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ది స్టోరీ కాబట్టి మనకు అంత బోర్ ఏమీ కొట్టలేదు. సో మద్రాసి ఓవరాల్ ఇట్ ఈస్ ఏ గుడ్ వాచ్. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. యాజ్ యూజువల్ శివకార్తికేయన్ చూసెస్ డిఫరెంట్ స్క్రిప్ట్. దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ మూవీ. Go watch it if you have not already watched. It's on OTT. అమెజాన్ ప్రైమ్లో ఉంది. యూ కెన్ వాచ్ మద్రాసి ఇన్ అమెజాన్ ప్రైమ్.